డొనాల్డ్ ట్రంప్. ఈ డొనాల్డ్ ట్రంప్ ఆయన జన్మదినం 14/6/1946. డొనాల్డ్ ట్రంప్ యొక్క జన్మదినం 14/6/1946 ఉదయం 10:50 జమైకాలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాశి వృశ్చిక రాశి, జన్మలగ్నం సింహలగ్నం. సింహలగ్నానికి యోగకారకమైన గ్రహాలు లగ్నాధిపతి రవి, చతుర్థ భాగ్యాధిపతి కుజుడు, పంచమాధిపతి గురువు. ఈ 3 గ్రహాలే సింహలగ్నానికి యోగం చేస్తారు. ద్వితీయ లాభాధిపతిగా బుధుడు మారకుడు, తృతీయ రాజ్యాధిపతిగా శుక్రుడు కూడా ఈ లగ్నానికి యోగం చేయడు. అట్లాగే ఈ లగ్నానికి షష్ఠ సప్తమాధిపతిగా శని అతిపాపి, మారకుడు కూడా. అలాగే చంద్రుడు వ్యయాధిపతిగా అతిపాపి. ఇది ఈ సింహలగ్న గ్రహస్థితి. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి జన్మలగ్నం సింహలగ్నమై లగ్నంలో కుజుడు, ద్వితీయంలో గురువు, చతుర్థంలో చంద్రకేతువులు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ దశమ స్థానంలో రాహు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. లగ్నాధిపతి రవితో కలిసి ఉన్నాడు. లాభంలో బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. వ్యయంలో శని శుక్రుడు ఉన్నారు. వ్యయంలో శని శుక్రుడు ఉన్నారు కాబట్టి ఈ మహానుభావుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 2 పెళ్ళిళ్ళు ఎగిరిపోయినాయి. 3వ భార్యతో ఉంటున్నాడు. ఇక్కడ చంద్రుడు నీచ. జ్యేష్ఠ నక్షత్రం ఉంటేనే వాళ్ళకు ముక్కు మీద కోపం ఉంటుంది. చంద్రుడు నీచ. చంద్రుడు మన శరీరంలో మనఃకారకుడు, మనసుని కంట్రోల్ చేస్తాడు. ఆ చంద్రుడితో కేతువు కలిశాడు. ఎప్పుడూ కూడా చంద్రకేతులు కలిసి ఉంటే వాళ్ళు జీవితంలో కొన్ని అనివార్య స్థితి వలన, అనివార్య పరిస్థితి వలన వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఈ ట్రంప్కి ప్రస్తుతం ఆయనకి గురుమహర్దశ నడుస్తోంది. అనివార్య కారణాల వలన చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతము ఈ ట్రంప్కి 1/12/2016 నుండి 1/12/2032 దాకా 16 సంవత్సరాల ఈ గురు మహర్దశ జరుగుతోంది. గురువు సింహలగ్నానికి పంచమ అష్టమాధిపతిగా మొదటి 8 సంవత్సరాలు మాత్రమే యోగం చేస్తాడు. తర్వాత 8 సంవత్సరాలు చాలా కష్టాలు, అనారోగ్యము, ఆకస్మిక ప్రమాదాలు ఇస్తాడు. ఇక్కడ ఆయనకి గురు మహర్దశలో గురువు అంతర్దశ అయిపోయింది, గురువులో శని అయిపోయింది, గురువులో బుధుడు అయిపోయింది, గురువులో కేతు అయిపోయింది. ఇప్పుడు గురువులో శుక్రుడు నడుస్తుంది. శుక్రుడు కూడా సింహలగ్నానికి తృతీయ దశమాధిపతిగా పాపి. ప్రస్తుతం ఆయనకి ఈ 13/10/2024 నుండి 13/6/2027 దాకా ఆయనకి గురు మహర్దశలో ఈ శుక్రుడు అంతర్దశ నడుస్తుంది. ముఖ్యంగా ఆయనకి ఈ 28/6/2026 నుండి 1/12/2026 దాకా ఆయనకి గురు మహర్దశలో శుక్రుడి అంతర్దశలో ఈ శని యొక్క విదశ నడుస్తుంది. కాబట్టి 2026 జూన్ నుంచి 2026 డిసెంబర్ మధ్యలో ట్రంప్ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన జాతకంలో ఆయనకి న్యాచురల్ డెత్ లేదు, అన్యాచురల్ డెత్ ఆయన జాతకంలో ఉంది. ఖచ్చితంగా ఈ ట్రంప్కి ఆకస్మిక ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అట్లాగే గోచారంలో కూడా ఆయనకి ప్రస్తుతం అర్ధాష్టమ రాహు నడుస్తుంది. విపరీతమైన మానసిక నరకం, తెలియని భయం ఆయన అనుభవిస్తున్నాడు. అట్లాగే గోచారంలో ఇప్పుడు పంచమ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. పంచమం బుద్ధిస్థానం. ఆయన బుద్ధి వక్ర మార్గంలో పోతుంది. ఏం చేస్తున్నాడు ఆయనకే తెలీదు. ఆయన చేసే ఒక్క తప్పిదానికి, ఆయన తీసుకునే ఒక్క తొందరపాటు నిర్ణయానికి మొత్తం అమెరికా, యుఎస్ఏ సర్వనాశనం అయిపోతుంది. అంతేకాదు వచ్చే 3 మాసాల్లో కూడా
మొత్తం అమెరికా సుప్రీంకోర్టు, అట్లాగే ఆపోజిషన్ పార్టీసు, వాళ్ళ ఓన్ పార్టీసు ఈ ట్రంప్ని ఇంపీచ్మెంట్ పదవిలోంచి తొలగించడానికి కూడా అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ ట్రంప్ తీసుకునే ఈ తొందరపాటు నిర్ణయం వల్ల మొత్తం అమెరికా సర్వనాశనం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఈ టైంలో చాలామంది లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఈ టైంలో అనవసరంగా ఈ ట్రంప్ ఈ యుద్ధంలోకి దిగి, అసలు ట్రంప్కి సంబంధం లేదు, ఈ వారు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతోంది. అలాంటిది అనవసరంగా ఇరాన్లో జోక్యం చేసుకొని ఇరాన్ ప్రెసిడెంట్ ఆయతుల్లా ఖొమైనీని చంపేయటం జరిగింది. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగిపోయే ప్రసక్తి లేదు. ఇది ఇంకా చాలా కాలం జరుగుతుంది. దీంట్లో ఖచ్చితంగా రష్యా ఇన్వాల్వ్ అవుతుంది. దీంట్లో ఖచ్చితంగా చైనా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయదు, కానీ ఇది ఒక మినీ ప్రపంచ యుద్ధంలాగా అవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యొక్క ఈ యుద్ధం వలన దీని ప్రభావం ఖచ్చితంగా మన భారతదేశం మీద కూడా పడుతుంది. ఎందుకంటే మన భారతదేశానికి ప్రస్తుతం కుజమహర్దశలో రాహు యొక్క అంతర్దశ నడుస్తోంది. ఈ పీరియడ్ 2027 ఫిబ్రవరి దాకా ఉంది. అట్లాగే మన భారతదేశానికి పుష్యమి నక్షత్రం మొదటి పాదం కర్కాటక రాశి. ప్రస్తుతం మన భారతదేశానికి కుజమహర్దశలో రాహు యొక్క అంతర్దశ నడుస్తోంది. ఇది 2027 ఫిబ్రవరి దాకా ఉంటుంది. అట్లాగే రాశి నుంచి మొన్న పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఈ పంచగ్రహ కూటమి మన భారతదేశానికి 8వ స్థానంలో ఏర్పడింది. కాబట్టి ఆకస్మిక ప్రమాదాలు, ఆర్థిక సంక్షోభము, ఆకస్మిక మరణాలు ఇవన్నీ కూడా జరగటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క యుద్ధ ప్రభావం వలన ఆయిల్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. మిగతా వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ముఖ్యంగా మన భారతదేశంలో రియల్ ఎస్టేట్ జీరోకి వెళ్ళిపోతుంది. అసలే గత 1.5 ఇయర్ నుంచి ఈ హైడ్రా పుణ్యం అని చెప్పేసి రియల్ ఎస్టేటు జీరోలో ఉంది. ప్రేక్షకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటేనే మిగతా అన్ని వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పుడు మనం భగవంతుని కోరుకోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండాలని. కానీ ఈ ప్రస్తుత పరిస్థితిలో ఈ గ్రహస్థితి వలన ఈ 2026 కూడా చాలా వరస్ట్గా ఉంటుంది మన భారతదేశానికి. ఆర్థికంగా చాలా మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం. కొన్ని సందర్భాల్లో మనం కూడా యుద్ధంలోకి పాల్గొనడానికి అవకాశాలు కూడా చాలా వరకు కనపడుతున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా ప్రస్తుతం ఆయన టైం బాగాలేదు. ఆయనకి ట్రాన్సిట్ గోచారంలో అష్టమంలో గురువు ఉన్నాడు, అర్ధాష్టమ రాహు నడుస్తుంది, పంచమంలో శని ఉన్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా మన భారత ప్రధాని ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం మధ్యవర్తిత్వం వహించకూడదు. సాధ్యమైనంత వరకు మన భారతదేశం దూరంగా ఉంటేనే మనకి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. భగవంతుని ఒకటే ప్రార్థన చేస్తాను, అతి త్వరలో ఈ యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతం గ్రహాలు మటుకు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్కి ఈ గురుమహర్దశలో రాహు యొక్క అంతర్దశ నడుస్తోంది. విదశ కూడా బుధుడు ఉన్నాడు. ఈ 2026 జూన్ దాకా కూడా అసలు ఈ యుద్ధం ఆగే ప్రసక్తి లేదు. తాడో పేడో తేల్చుకుంటుంది ఇరాన్ భయపడే ప్రసక్తే లేదు. ఇరాన్కి వెనకాల నుంచి ఇటు రష్యా ఇటు చైనా ఆయుధాలు ఇస్తాయి. ఈ యుద్ధం తారస్థాయికి పోతుంది. దీనివల్ల అట్లా మిడిల్ ఈస్టే కాదు, మన భారతదేశం కూడా ఆర్థిక సంక్షోభానికి గురవటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మనం భగవంతుని బాగా ప్రార్థన చేసి, మన వేద పండితులందరూ కూడా చండీ యాగము, రుద్రయాగం ఈ యొక్క యాగాల్ని మన భారతదేశంలో మన హైదరాబాద్లో నిర్వహిస్తే
ఆ అమ్మవారు దుర్గామాత అనుగ్రహం వలన, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వలన సాధ్యమైనంత వరకు ఈ యొక్క యుద్ధం